వైరాగ్యం అనే దాన్ని యువతరం నెగటివ్ క్వాలిటీగా భావించకండి, అది పాజిటివ్ క్వాలిటీ. జిడ్డు కృష్ణమూర్తి గారు లాంటి మహాతత్వవేత్తని జీవితంలో సుఖంగా ఉండాలంటే ఏం చేయాలని అడిగారు. ఏమీ అక్కర్లేదు జీవించండి అన్నాడు ఆయన. ఏమీ అక్కర్లేదు జీవించండి. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ బట్ ఐ లివ్. ఇది జీవితమే, జీవించడమే జీవిత లక్ష్యం. ఇంకొక మాటతో సరదాగా మిమ్మల్ని నవ్వుల్లో ముంచి నేను సెలవు తీసుకుంటా. ఏదో గొప్ప విజయాలు సాధించేయాలి, అపూర్వం, అదృష్టం అనేవో కలలు కనకండి అనవసరంగా. 5 ఏళ్ల వయస్సులో ఉన్న పిల్లాడికి ఏది విజయమో తెలుసా? పక్క దడపకుండా ఉంటే వాడు హీరో, ఇంకంతకంటే ఏమక్కర్ల. 10 ఏళ్ల అబ్బాయికి ఏమిటి విజయమో తెలుసా? ఒక్కడూ పడుకోగలిగితే వాడు హీరో. అమ్మ పక్కలో నాన్న పక్కలో పడుకోకుండా ఒక్కడూ పడుకోగలిగితే 10 ఏళ్లకు నువ్వు విజయం సాధించినట్టే. 20 ఏళ్లకి విజయం ఏమిటో తెలుసా? 4 స్నేహితుల్ని సంపాదించుకోగలిగితే నువ్వు విజయం సాధించినట్టే. మనకి 20 ఏళ్ళు ఉన్నాయి, యంగ్ టర్క్ అంటే కనీసం 4 ఫ్రెండ్స్ ఉండాలి. ఎవరిని నేను కలవనంటే వాడు పనికిరాడు, కలవాలి. అప్పుడు అవసరం, వదిలేవలసిన సమస్యలే వదిలే. 20 ఏళ్లకి 4 స్నేహితులను సంపాదించుకుంటే నువ్వు విజయం సాధించినట్టే. 30 ఏళ్లకి పెళ్ళయింది, కొత్తగా పెళ్ళయింది, దాంపత్య సౌఖ్యాలనే లోటు లేకుండా అనుభవించగలిగితే వాడు హీరో, ఆమె హీరోయిన్, అనుమానం ఎలా. భారతీయ ధర్మశాస్త్రం అంగీకరించింది. కామవాంఛన ఎప్పుడు చెడ్డగా హిందూ ఫిలాసఫీ చెప్పలేదు, దానికి పరిమితి చెప్పారు. నీ భార్యతో మాత్రమే, నీ భర్తతో మాత్రమే ఆ సౌఖ్యం అనుభవిస్తే దాన్ని యజ్ఞం అన్నారమ్మా. హిందూ ధర్మం అంత గొప్ప, దాన్ని యజ్ఞం అన్నారు. కామవాంఛనలా ఇతర దేశాల్లో, ఇతర మతాల్లో కామవాంఛన నిందిస్తారు. హిందూ మతంలో కామవాంఛన నిందించకపోగా చతుర్విధ పురుషార్థాల్లో ఒకటి ధర్మం, అర్థం, కామం, మోక్షం. దాన్ని పురుషార్థాల్లో ఒకటి కింద పెట్టారు. ఎందుకంటే మనిషికి అనివార్యమైంది కామవాంఛ. అది ధర్మంగా తీర్చుకో, తప్పే ఉంది. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ, భగవద్గీతలో చెప్పిన మాట. అందుకని 30 ఏళ్ల వయస్సుకి విజయం ఏమిటంటే అన్ని రకాల శృంగార భోగాలని సమర్థంగా అనుభవించగలిగితే ధర్మంగా వాడు విజయం సాధించినట్టే. 40 ఏళ్ల వయస్సులో విజయం ఏమిటో తెలుసా? తర్వాత జీవితానికి కూడా సరిపడగా అప్పుడే సంపాదించాలి డబ్బు, అదే విజయం సాధించినట్టు లెక్క. ఇక్కడి నుంచి చూడండి, మళ్ళీ అడ్డం తిరుగుతుంది విజయాల పద్ధతి. 50 ఏళ్లకి విజయం ఏమిటో తెలుసా? 40 ఏళ్లదే 50 ఏళ్లకు కూడా. ఇంకా సంపాదించే వయస్సులోనే ఉన్నావు, రిటైర్ అవ్వాలా. అందుకని జీవితానికి సరిపడా డబ్బు సంపాదించు, అదే విజయం. 60 ఏళ్లకి ఏమిటో తెలుసా విజయం అనేది? 30 ఏళ్ళు అనుభవించిన భోగాలన్నీ ఇప్పుడు అనుభవించలేకపోయినా కాస్త వాటి గురించి సరసంగా మాట్లాడుకునే రసజ్ఞతైనా ఉండాలి. 60 ఏళ్లకి విజయం అంటే అదే. అన్నీ ఉడికిపోయిన తోటకూర కాళ్ళ ఉండాల్సిన అవసరం ఏం లేదు. అలాగే 70 ఏళ్లకి విజయం ఏంటో తెలుసా? 20 ఏళ్లప్పుడున్న 4 స్నేహితుల్ని 70 ఏళ్ల వరకు మిగుల్చుకోగలిగితే నువ్వు ఘన విజయం సాధించినట్టే. 20 ఏళ్లప్పుడు ఎప్పుడో కాలేజీలో నీకు పరిచయమైన 4 స్నేహితులు 70 ఏళ్ల వరకు నీతో ఉన్నారు అంటే నువ్వు గొప్ప హీరో, అనుమానమేం లేదు. ఇంకా వాళ్ళతో ఎంత మంచిగా ఉంటే ఉంటారండి, స్నేహం తెగిపోలేదు. 20 ఏళ్లది 50 ఏళ్లకి విజయం. ఈ 4 70 ఏళ్ల వరకు మిగుల్చుకోగలగాలి. 80 ఏళ్లకి విజయం ఏమిటో తెలుసా? మళ్ళీ ఒంటరిగా పడుకోగలిగితే విజయం సాధించినట్టే. 85 ఏళ్లకి విజయం ఏమిటో తెలుసా? మళ్ళీ పక్క తడపకుండా ఉంటే విజయం సాధించినట్టే. 85 ఏళ్ల తర్వాత విజయం ఏమిటో తెలుసా? జీవించి ఉండడమే విజయం, ఇంకా వేరే విజయం ఏది అక్కర్లేదు. ఏ వయస్సుగా విజయం ఉంది. అందుకని మన ప్రసంగానికి మనం పెట్టుకుంటున్న పేరు జీవించడమే జీవిత లక్ష్యం. లివింగ్ ఈజ్ ది ఎయిమ్ ఆఫ్ లైఫ్, లివింగ్ ఈజ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్. జీవించడమే, ఆనందంగా జీవిస్తాం, ఎవరిని మనం మోసం చెయ్యం, కానీ మనం మోసపోకుండా చూసుకుంటాం. ఈ రకమైన ఆత్మవిశ్వాసాన్ని, పరమాత్మ విశ్వాసాన్ని మీకు ఏమాత్రం కలిగించగలిగినా నేను ధన్యుణ్ణి. చివరిగా ఒక్కటే మాట, నేను ఎంతసేపు మాట్లాడినా మీరు విన్నా ఈ అదృష్టానికి మన తెలుగు భాష కారణం, తెలుగు భాష కారణం. అందుకని మీ అందరూ మీరు ఏ మీడియంలో చదువుకున్నా మీకు నా అభ్యర్థన ఒకటే, ఇంటనైనను బయటనేని మాట్లాడుచో, ఇంటనేనియు బయటనేని మాట్లాడుచో తెలుగులో మాత్రమే పలుకవలయు. ఉద్యోగముల తెలుగు, ఉత్తరముల తెలుగు, చేవ్రాలు తెలుగులో చేయవలయు. మార్కుల కొరకునై మారు భాషలు మాని తెలుగు భాష పఠించి తీరవలయు. ఆంగ్లము లేనిచో అన్నమేలేదను పిచ్చి ఆలోచనలు వీడవలయు. ఆంగ్లము లేనిచో అన్నమే లేదను పిచ్చి ఆలోచనలు వీడవలయు. తల్లి తెలుగు తల్లి భరత ధాత్రి పొంగ నీతి పద్యములొక 10 నేర్వవలయు. మనము మన కొరకై మన మనుగడకై చేయవలనివి ఇకనైనా చేయవలయు.